సరేనా? ఓకే అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఇలా చెయ్యకు అని. ఎందుకు ఇప్పుడు ఇలా చూస్తున్నావు? నన్ను ఇన్స్పిరేషన్ చేయడం అంత ఈజీ ఏమి కాదు ఆదిత్య. నేను మిగతా వాళ్ళలాగా సాధారణమైన అమ్మాయిని కాదు. అలాగా? ఓకే మిస్ సోనియా, నేను కూడా మామూలు అబ్బాయిని కాదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పనంతా నేను ఆల్రెడీ చాలా చేశాను కదా. అలాగా? అయితే నువ్వు అది మళ్ళీ చేసి చూపించు. అలాగైతే నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావు అంతే కదా? అలా కూడా పెట్టుకో. అయితే నీ ఛాలెంజ్ని ఇప్పుడు చేసి చూపిస్తాను. కాస్త కూడా ఓపికగా ఉండరా? ఎప్పుడు చూసినా అర్జుంటే. నేనేవి కంగారు పడట్లేదు. నాకెందుకో తెలియట్లేదు. నిన్ను చూస్తే నాకు లోపల ఏదేదో జరుగుతుంది. హలో హలో సోనియా, నేనే, చెప్పండి. మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. ఏంటి? ఆదిత్య, మీరు కాస్త ఓపికగా ఉండొచ్చు కదా. నేను నీకోసమే సూప్ చేస్తున్నాను. ఆదిత్య, ఆ పాత రోజులు చాలా మిస్ చేస్తున్నాను. మనం అప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. అమ్మా, నేను వస్తానని చెప్తున్నానుగా, మీరు దిగులు పడకండి, సరేనా? ఓకే అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఇలా చెయ్యకు అని. ఎందుకు ఇప్పుడు ఇలా చూస్తున్నావు? నన్ను ఇన్స్పిరేషన్ చేయడం అంత ఈజీ ఏమి కాదు ఆదిత్య. నేను మిగతా వాళ్ళలాగా సాధారణమైన అమ్మాయిని కాదు. అలాగా? ఓకే మిస్ సోనియా, నేను కూడా మామూలు అబ్బాయిని కాదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పనంతా నేను ఆల్రెడీ చాలా చేశాను కదా. అలాగా? అయితే నువ్వు అది మళ్ళీ చేసి చూపించు. అలాగైతే నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావు అంతే కదా? అలా కూడా పెట్టుకో. అయితే నీ ఛాలెంజ్ని ఇప్పుడు చేసి చూపిస్తాను. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసావో, నీ నుంచే నేను ఇప్పుడు నన్నే మర్చిపోయాను. అంత బాగా వెళ్తూ ఉన్నింది.
ఆదిత్య, నువ్వు దేనికోసం బాధపడకు. నేను ఎప్పుడూ నీతో చివరి వరకు ఉంటాను. నేను ఇప్పుడే ఒక డాక్టర్ని కలిశాను. నేను విన్నాను వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ బ్రతికిస్తారంట. నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా బాగైపోతావు. రెండు సంవత్సరాలకు ముందు ఈయనకి యాక్సిడెంట్ అయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల అలాగే ఇతను ప్యారలైస్ అయిపోయాడు. ఈయన అప్పుడప్పుడు వ్రేళ్లను షేక్ చేస్తుంటాడు. ఈయన అప్పుడప్పుడు కొంచెం అది తప్ప లేదా కరెక్ట్ అనిపిస్తే ఆయన మొహం ఎక్స్ప్రెషన్ చూపిస్తారు, ఇంకేమీ లేదు. మీ గురించి ఎక్కువ విన్నాను, అందుకనే మిమ్మల్ని నమ్మి నేను ఈ చోటుకొచ్చాను. చూడండి, నేను నా యొక్క బెస్ట్నిస్తా. నేను ఒకటి చెప్తాను, మీ యొక్క ప్రార్థనలు అయితే విఫలం అవ్వవు. మీలాంటి విధమైన ఒక అమ్మాయిని ఈ సమాజంలో చూస్తాం అనేది అరుదు. మీరు కాస్త బయట వెయిట్ చేయండి, నేను ఈయన్ని చెక్ చేసి వస్తా. మీరు దిగులు పడకండి, నేను బయటే ఉంటాను. నేను ఆయనకి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చా, మీరు మర్చిపోకుండా ఆయనకి టైంకి ఇస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ ట్రీట్మెంట్కి వరుసగా 3 నెలలు మీరు రోజు వస్తూ ఉండాలి. అలాగే. నాకు అనిపిస్తుంది మీకేదో ఒంట్లో బాలేదనుకుంటా. మీ యొక్క చేతి నాకు ఇవ్వండి. కమింగ్. ఎంతో ఒక అందమైన కళ. ఈ అందమైన అమ్మాయిని చూస్తే చాలా నాకు ఏదేదో అనిపిస్తుంది. అలాగే మొగుడి వల్ల ఎలాంటి యూస్ లేదు. ఎనీవే, కంట్రోల్ డాక్టర్ సీనా, కంట్రోల్. ఇక నేను భరించలేకపోతున్నాను. ఇంకా ఎన్ని రోజులని ఇలాగే చెయ్యాలి? నా వల్ల కాదు. నువ్వు కాస్తైనా నా గురించి ఆలోచించి చూసావా? దీని గురించి అనుకుంటేనే నాకు పిచ్చి పట్టిపోతుంది. సారీ ఆదిత్య, నేనేమీ తెలియకుండా నేనేం చేయాలి? నేను ఒక మనిషినే కదా. కొన్ని సమయాల్లో కొన్ని విషయాల్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీకు అర్థమైంది కదా? నన్ను క్షమించు. సోనియాజీ చెప్పండి. డాక్టర్, మీ ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతుంది, కానీ నా హస్బెండ్ నుంచి కొంచెం కూడా ఇంప్రూవ్మెంటే లేదే.
చెప్పాలంటే అతను ఇంకా చాలా దారుణంగా ఉన్నారు. ఇక చూడండి సోనియా, మీరు కంగారు పడకండి. ఆ ట్రీట్మెంట్ పనిచేయలేదని నేను ఒప్పుకుంటా. కానీ నా దగ్గర ఇంకో దారుంది. నేను క్లినిక్ని పూర్తి చేసుకుని మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే నా స్పెషల్ ట్రీట్మెంట్ మొదలెడతా. ఇక చూడండి సోనియా, నేను ప్రతిదీ ట్రై చేశా, ప్రతి మెథడ్ని ఉపయోగించా. కానీ నా దగ్గర దీనికంటే ఒక మంచి దారి ఉంది. ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక మనం ఉపయోగించామంటే ఎన్నో మంచి విషయాలను చూడొచ్చు. అది ఏ మెథడ్? అది ఎలాంటి ట్రీట్మెంట్? షాక్ ట్రీట్మెంట్. చాలాసార్లు నేనే చూశాను. ఒక పేషెంట్ యొక్క బాడీ కంప్లీట్గా మూవ్ అవటం స్టాప్ అయిపోయి కదలలేకపోవడం వల్ల, అదే మీ యొక్క హస్బెండ్ లాగా, ఆయన కళ్ళ ముందల గనక ఏమైనా షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఆయనకిచ్చే షాక్ వల్ల ఆ స్థితిలో ఉన్న పారలైజ్, ఆ రోగాన్నే మర్చిపోతారు. చాలాసార్లు నేనే చూశాను. చాలా సంవత్సరాలుగా వీల్ చైర్లో ఉన్న పేషెంట్స్ ఆ షాక్ వల్ల లెగిసిపోతారు. అలాగే నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఇదంతా ఒక మైండ్ గేమ్సే. నేను ఇది ఎంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేశాను తెలీదు, బికాస్ ఈ షాక్ ట్రీట్మెంట్. ఇదే విషయం అయితే ఎందుకని ఆలోచిస్తున్నారు? ప్లీజ్ డాక్టర్, ఈ ట్రీట్మెంట్ ని త్వరగా స్టార్ట్ చేసేయండి. సరే, ఓకే సోనియా, నేను ట్రీట్మెంట్ని మొదలెడతా. కాకపోతే మీ యొక్క హెల్ప్ అనేది కావాలి. సహాయమా? నేనెలా సహాయం చేయగలను? మీ వల్ల మాత్రమే నాకు సహాయం చేయగలరు. సరే, అది చెప్పండి. మీరు ఏం చెప్తారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, థ్యాంక్ యూ. కానీ అది కాస్త వియర్డ్గా ఉంటుంది. మీకు అది చెప్పాలంటే చాలా సంకోచిస్తున్నా. అతనికి బాగోవాలంటే నేనేమైనా చేస్తానా? ప్లీజ్ చెప్పండి త్వరగా, నేనేం చేయాలని. అయితే చాలా సంతోషం సోనియా. సరే, నాకు ఒకటి చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా మీ హస్బెండ్ ముందర మిమ్మల్ని టీజ్ చేసి లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని కనుక ఫోర్స్ చేస్తే మీ యొక్క హస్బెండ్ అది చూసి అలాగే ఆగిపోతారా? ఖచ్చితంగా కాదు. ఆయన ఈ పాటికి బాగుంటే వాళ్ళని ఖచ్చితంగా హత్య చేసుంటారు. సరిగ్గా చెప్పారు. ఎగ్జాక్ట్ అదేగా నేను ఆలోచించా. మీ హస్బెండ్ వల్ల అలాంటి ఒక విషయాన్ని చూసి అలా సాధారణంగా ఊరుకుని ఉండలేరు. అందువల్ల ఆయన ముందర మనం ఒక డ్రామా అయితే వేయాలి, ఎవరో మిమ్మల్ని టీజ్ చేసినట్టు. ఆ విషయం అది ఖచ్చితంగా షాకింగ్గానే ఉంటుంది. అలాగే ఆ షాకింగ్ గనక ఆయన ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా అతను రియాక్ట్ అవుతాడు. నాకు అర్థమైంది. నేను రెడీగా ఉన్నాను. కానీ ఈ విషయాన్ని నాకెవరు చేస్తారో? అది నేనే. మీకు ఇందులో ఏమైనా అబ్జెక్షన్ ఉందా? ఇందులో అబ్జెక్షన్ అనేది ఏముంటుంది? ఓకే, అయితే మన ట్రీట్మెంట్ మొదలెడదాం. ఇక చూడండి, ఈ విషయాన్ని మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. లేదు 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 లేదు, మీ పనే కదా మీరు చూస్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. వెళ్దామా? ఖచ్చితంగా. నమస్తే సోనియా. రండి, వచ్చి కూర్చోండి. ఏంటి విషయం చెప్పండి. సోనియా, మీ హస్బెండ్ని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచి విషయం. కానీ మీరు మిమ్మల్ని కూడా కాస్త చూసుకోవాలి కదా. ఏమంటున్నారు? నేనేమంటున్నానంటే మీ యొక్క యవ్వనాన్ని, మీ హస్బెండ్ వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందువల్ల మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీరేం చేస్తున్నారు? అరే, నేను మీ దగ్గర చెప్పాను కదా, నేను ఇక మీట మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాను. కాస్త ప్రేమగా చేయండి. లోపలికి వెళ్దామా?
ఇక చూడు, ఇక మీట నీ హస్బెండ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే నీ హస్బెండ్కి కూడా నువ్వు అవసరం లేదు. నీకే ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరం. అయితే ట్రీట్మెంట్ చేయండి. ఎందుకని వెయిట్ చేస్తూ ఉన్నారు? ఓ, నీ లోపల దాగున్న వేడిని బయటికి తెచ్చేసావా? నాకుండాల్సిన వేడి నా లోపలనే ఉంది, కానీ ఇప్పుడు అది బయటకు వచ్చి నిప్పులాగా రగిలిపోతుంది. కాస్త ఓపిక పట్టు బంగారం. ఈరోజు నేనైతే నీ లోపల దాగున్న వేడిని నేను చల్లారుస్తా. ఏం చేస్తున్నారు? నీ హస్బెండ్ వల్ల చేయలేని విషయాన్ని నేను ఇప్పుడు చేయబోతున్నా. మీరేమైనా డాక్టరా లేక మృగమా? నేను ఒక డాక్టర్ని. నీ యొక్క ప్రేమతో నేను మృగంగా మారిపోయా. అరే వదలండి, మీరు చాలా దారుణం. అరే ఇది కేరసిన్ కదా? ఎవరైనా కదిలారంటే ఇద్దరిని కలిపి కాల్చేస్తాను. సోనియా, ఇదే నువ్వు నన్ను చూసే ఆఖరిసారి. ఆదిత్య, ఆదిత్య, నీకు బాగైపోయిందా? ప్లీజ్ దయచేసి నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. ఈ డాక్టర్ చెప్పినందువల్ల ఇదంతా చేశాను. నువ్వేంటి ఆడితో మాట్లాడుతున్నావు? చాలు, నోరు మూయి. నువ్వు నన్ను బాగా చూసుకున్నావు సోనియా, చాలా థ్యాంక్స్. అందుకని ఇది నేను చూస్తూ ఊరుకోలేను. కానీ నేను నీకు ఆదిత్య, ట్రీట్మెంట్ నేను మాత్రమే చెప్పింది చేశాను. నిజమే. ఇది ట్రీట్మెంటా? దీనికి పేరు ట్రీట్మెంటా? చెప్పండి. నా వైఫ్ తో పాటు నా బెడ్రూమ్ లో దీనికి పేరు ట్రీట్మెంటా? అయ్యో, మండిపోతున్నాను. ఆదిత్య కాపాడు నన్ను. ఆదిత్య కాపాడు. మంట, కాపాడు. నాకింకో దారి కనిపించలేదు. అందరూ ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ అని అనుకుంటారా? అందులో వాళ్ళు చనిపోయారు. మీ యొక్క పరిస్థితి నాకు అర్థమవుతుంది ఆదిత్య. ముందుగా మీ వల్ల నడవలేకపోయారు. దాంతోపాటు మీ యొక్క వైఫ్ కూడా ఆలోచిస్తేనే బాధగా ఉంది. మీ యొక్క పరిస్థితిని చూసి మేము బాధ మాత్రమే పడగలము. కానీ మీరు బాధపడకండి. మిమ్మల్ని చూసుకోవడానికి గవర్నమెంట్ నుండి మీ సాత్తిని అపాయింట్ చేశారు. ఈ క్షణం నుండి ఈమె మిమ్మల్ని చూసుకుంటుంది. శాలరీ గురించి మీరు ఆలోచించకండి, అది కూడా గవర్నమెంటే ఇస్తుంది. సరే, ఓకే సార్, నేను ఇక బయలుదేరుతాను. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకేమైనా అవసరపడితే దయచేసి మాకు చెప్పండి. ఆర్తి మేడం, వీళ్ళని బాగా చూసుకోండి.